హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది పిన్ని వాళ్ళ ఊరు బుద్ధవారిలో గొంపంతలు పండగ ఈవినింగ్ అనమాట. ఇంకా అక్కడ ఫెస్టివల్ అవుతుంది. మేము వెంటనే రిటర్న్ అయిపోయాము అమ్మ వాళ్ళ ఊర్లో. అది రోజు ఈవినింగ్ పద్దెసంతలు మెరుపులు ఉంటాయి, చాలా బాగా చేస్తారు. ఎప్పుడు పద్దెసంతలు మెరుపులకు రాలేదు నేను, ఎప్పుడు పెళ్ళైన కొత్తలో ఒకసారి వచ్చినట్టున్నాను. తర్వాత రాలేదు అని చెప్పి ఈవినింగ్ తొందరగానే బయలుదేరిపోయాము. కొంచెం వెలుగు ఉన్నాం అక్కడే. చెల్లి వాళ్ళ ఆయన పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారనమాట. నలుగురిని, నేను చెల్లి బస్సులో వస్తున్నాము. మిగిలిన పిల్లలందరూ బైక్ మీద వెళ్ళిపోవడం వల్ల మాకు ఫ్రీగా అయింది. ఆ వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు 6:30 అరౌండ్ అట్లా అయింది. మేము వచ్చేటప్పటికి ఊళ్ళో సంబరం స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఊళ్ళో అందరూ కలిసి, ఇంకా బాయ్స్, చిన్న పెద్ద లేడీస్, వాళ్ళు వీళ్ళని ఏమి ఉండదు. కొంచెం డీజే పెట్టి డ్యాన్స్ వేసుకుంటూ మంచిగా టపాసులు ఇవన్నీ కాల్చుకుంటూ ఊరు మొత్తం, నాకు తెలిసి రామాలయం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. రామాలయంలో పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇట్లా ఊరంతా వెళ్తారు. కన్ఫామ్గా వెళ్తారు. అమ్మవారి మెరుపులు, అమ్మవారి పండుగ 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మధ్యలో ఒకసారి స్కిప్ అవుతుంది అట్లా, ఆల్టర్నేషన్ ఇయర్ కదా. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అమ్మవారి పండుగకి 1 వీక్ ముందే అమ్మవారి మెరుపులు ఉంటాయి అన్నమాట. ఊరు మొత్తం ఇట్లాగే వెళ్తుంది. ఇట్లాగా ఒక 4-5 టాపర్స్ మీద ఇట్లా చిన్న చిన్న సెటప్స్ లాగా అనమాట. పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, పంతులు గారు అన్నట్టు యాక్టింగ్ ఒక డాక్టర్ మీద. ఇంకొక దాని మీద ఏమో ఈత తీసేటట్టుగా, కళ్ళు తీసేటట్టుగా యాక్టింగ్ చేశారు. అంత మేకప్ కూడా చాలా బాగా వేసుకుంటారండి. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది మాకు పండగకి 1 వీక్ ముందు నుంచే. ఇంక ఒరిజినల్గా చేస్తారనమాట వీళ్ళు. ఇంక వీళ్ళే ఈతకళ్ళు లాగా, లేదంటే వీళ్ళే పెళ్ళి అయినట్టుగా మంత్రాలు చదువుతారు, వాళ్ళు ఈతకళ్ళు పోస్తారు రోడ్డు మీద, అట్లా జరుగుతుంది. ఇంకొకటేమో వేరే డాక్టర్ మీద ఇంకో గెటప్ అనమాట. ఇట్లా ఒక 4-5 డాక్టర్స్ మీద డిఫరెంట్ గెటప్స్ లాగా వేసి వాళ్ళు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ వెనకాల మనం కూడా నడుస్తూ ఉండాలన్నమాట. ఇది రామాలయం దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు జరుగుతుంది ఇదంతా తతంగం అంతానా. ఈవినింగ్ 6:30 అరౌండ్ అట్లా స్టార్ట్ అవుతే నైట్ అమ్మవారి గుడికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 10:30, 11:30 అట్లా ఆ టైం అవుతుంది. దగ్గరే, మరీ అంత బాగా లాంగ్ ఏం కాదు. కానీ ఇది వెళ్ళేటప్పుడు కొంచెం మధ్యలో స్టాప్ చేయడం, మగవాళ్ళందరూ డ్యాన్స్ వేసుకోవడం, ఆడవాళ్ళందరూ జోకులు చేసుకోవడం, ఇట్లా ప్రోగ్రామ్స్ ఇట్లా నడుస్తుంటే స్లోగా నడుస్తూ ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఈవెన్ 1 ఇయర్ కిడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ వస్తారు. వాళ్ళ నైటు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ టైం అయింది, కొంచెం మధ్యలో ఆక్కుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము అక్కడికి. చాలా బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు చూడలేదు కదా అని కన్ఫామ్గా పిల్లలు కూడా తీసుకెళ్ళాను. మా పిల్లలు కూడా అన్ని పండుగలు తెలియాలి కదా, వాళ్ళు కూడా అన్నీ చూడాలి కదా అని చెప్పి, వాళ్ళు కూడా అసలు పడుకోవద్దని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళాను. వాళ్ళిద్దరిని కూడా, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పెద్దోడికి అయితే బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ, మంచిగా ఎంజాయ్ చేస్తాడు వాడు ఇలాంటివి చూడటం గట్టాను. అందరం నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము అక్కడి వరకు. చిన్నపిల్లలు అంటే వాళ్ళు డాక్టర్ మీద ఎక్కొచ్చు, కానీ ఇంకా మా వాళ్ళు నేను అసలు ఎక్కలేదు. మిగిలిన ఊళ్ళో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అయితే ఎక్కుతూనే ఉన్నారు. ఇగో చాకలాయలాగా ఒక గెటప్ వేశారు. చాకలాలో ఎట్లా బట్టలు చూపారు ఏంటని వాటర్లో ముంచుకొని ఆ వాటర్ అంతా మీద కూడా పడిద్ది మనకి. ఇంకా పెళ్లి తతంగం అయితే పంటలు గారు ఉంటారు, పెళ్లి కొడుతారు. మధ్యలో ముత్తైదు ఉంటారు కదా, అట్లా కూడా కూర్చుంటారు, డబ్బులు కొడతారు. అట్లా అయింది. అట్లా నెమ్మదిగా నడుచుకుని వెళ్ళేటప్పటికి 10:30 అట్లా అయిందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి పాత గుడి అని ఉంటుంది ఇక్కడ లోపల. అక్కడికి ఊళ్ళో పెద్దవాళ్ళు, ఇంకా పూజ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ముందు అక్కడ పాత గుడి దగ్గర పూజ చేసి దీపం వెలిగించి మంత్రాలు అవన్నీ చదువుతారు. తర్వాత చాలాసేపు తపాసులు అవన్నీ తెలుస్తారన్నమాట. అమ్మవారికి మెరుపుల ముందు చాలా బాగా చేస్తారు. పూజ చాలాసేపు చేస్తారు. పూజ కూడా వెంటనే అయిపోదు. ముందు మెయిన్ గుడికి వెళ్తారు, అక్కడ కాసేపు పూజ చేస్తారు. తర్వాత పాత గుడికి వెళ్తారు, అక్కడ కాసేపు పూజ చేసి అప్పుడు తపాసులు గ్యాప్లో టపాసులు పేలుస్తారన్నమాట. చాలాసేపు టపాసులు అన్నీ పేలుస్తారండి. పైన పేల్చేవి, కింద బాంబులు అని, ఈతకల్లు బాంబులు అని, ఇట్లా చాలా
లోపల బాంబులు అవన్నీ కాల్చిన తర్వాత అప్పటికి ఈ టపాసులు ఇవన్నీ పేల్చిన తర్వాత ఊర్లో మెయిన్ అనేది ఆపేస్తారు. మా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. ఊర్లో మెయిన్ మా వాడే అసలు లైట్ కూడా వెళ్ళకూడదు. అందుకే పెద్దోడు రాలేదు. దీనికి వాడు అమ్మవారు బ్లింకింగ్